వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి రెండవ దశ భూసేకరణ మొదలైంది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా అనౌన్స్ అయింది. భూసేకరణ మొదలవుతూ ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యతిరేకిస్తూ మేము ఆపుతామంటున్నారు. అది సాధ్యమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసి శ్రీనివాసరావు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. అమరావతి మలిదశ భూసేకరణకి ల్యాండ్ పూలింగ్కి 90% మంది పైగా రైతులు స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఓఆర్ఆర్ కూడా అనౌన్స్ చేశారు. దానికి కూడా భూసేకరణ మొదలు పెట్టబోతున్నారు. కొంతమంది మేము అడ్డుకుంటాం, వ్యతిరేకిస్తామంటున్నారు. అది సాధ్యమైపోయినానంటారా? ఇప్పుడు ఒకటండి, తొలి దశలో సమీకరించింది రైతులందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ముందుకెళ్ళారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి డిస్టర్బ్ చేశాడు. యాక్చువల్గా ఇప్పుడు రైతులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో కొంత అందరికీ కాకపోయినా 200-300 మంది రైతులకి ఇబ్బందులు ఉన్నాయి. 33,000 ఎకరాలు ఇచ్చారు. 29,000 మందిలో ఒక 500 మందికి ఇబ్బందులు ఉన్నాయి. 200 కూడా కాదు. అంటే నాకు బాగా తెలిసిన ఆయన రామారావు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన భూమి ఆయన ఇస్తారంటే కూడా అధికారులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని సాల్వ్ చేస్తారు. పరిష్కారం అయ్యే సమస్య. ఈ లోపల కొంచెం రైతులకు ఆందోళన ఉంటుంది. అవును, సహజంగా. అలాంటివి తప్ప ఇక్కడ రైతులకు అన్యాయం చేసింది, మోసం చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళు దీన్ని వాళ్ళు అనుకున్నట్టుగానే దాన్ని నడిపిస్తాం. ముందేంటి, ఇక్కడ పనులు అవ్వట్లేదు, ఇక్కడ పెట్టుబడి లేదు, అమరావతిని వదిలేశారన్నారు. అమరావతి మీద దృష్టి పెడితే ఇదిగో మళ్ళీ భూ సమీకరణ చేస్తున్నారు, రెండో విడత, దీని ఇక్కడ డబ్బంతా అక్కడే పెట్టేస్తున్నారని వైసీపీ వాళ్ళు మాట్లాడితే దానికి వంత పడుతున్నారు కొంతమంది. యాక్చువల్గా 3 పంటల బండి భూములు ఇస్తున్నారండి. 3 పంటలు ఎవడు పండిస్తున్నాడు? వ్యవసాయం ఏ రకంగా లాభసాటిగా ఉంది? ఎవడైనా ఈ బెడద వదిలితే బాగుండని చూస్తున్నాడు రైతు అన్నవాడు ఎవరైనా సరే. ఇక్కడ భూములు ఇవ్వద్దు, ఎక్కువ తీసేసుకుంటున్నారు, రెండో విడత వద్దు అని మాట్లాడి వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? అక్కడ సెంటి భూమి లేకుండా ఉన్న మీరు నేను అలాంటి వాళ్ళే. ఒకవేళ నిజంగా ఎవరైనా భూమి ఇవ్వకూడదు అనుకుని ఆగినా డెఫినెట్గా కొంతమంది అందరూ ఊరంతా ఒక దారి అయితే ఉలుపుగట్టుతో దారి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం గౌరవించాలి. అతను కాంటబట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బలవంతంగానే తీసుకుంటుంది, అందులో అనుమానం లేదు. 90 మంది ఇచ్చిందని 10 మంది గురించి షేర్ చేయండి. 4గురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద. పూలింగ్ కాబట్టి భూసేకరణ దానికి తగ్గట్టుగానే చట్టాలు ఏం చెప్తే దాని ప్రకారం చేస్తారు. ఇక్కడ ఏమైందంటే అక్కడ అనుకున్న యజ్ఞం యాగం ఆగదు. మెజారిటీ రైతులు అక్కడ స్వచ్ఛందంగా ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వాళ్ళ కోరికలు ఉంటాయి, కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ నెరవేరుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇది ఏంటంటే అక్కడ డెఫినెట్గా ల్యాండ్ బ్యాంక్ కావాలా, అదే పెట్టుబడి అమరావతికి. దాన్ని మీరు డిస్టర్బ్ చేద్దాం, ఇక్కడ వరకు చాలు, మిగతా అంతా అమ్ము దొబ్బుదాం అంటే దొబ్బదాం. అది మహానగరంగా తీర్చిదిద్దాలంటే దానికి తగ్గ అభివృద్ధి చేయాలి. అక్కడ వాళ్ళు ఇచ్చారు రైతులు, వాళ్ళు సరిపోయింది. ఇక్కడ నాకు 3 ఎకరాలు ఉంది, నేను అమ్మేసుకుంటాను 100 కోట్లు అనుకుంటే కుదరదండి. అలాగా మళ్ళీ తీసుకుంటే దానికి ఇస్తున్నారు కదా ఇష్టపడి రైతులు. ప్రభుత్వమే బాధ్యత వహించి అక్కడ ఏదో కంపెనీలు తీసుకురావడం, ఆ భూమిని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరో ఒకరికి ఇస్తుంది కదా. కంపెనీలకు, యూనివర్సిటీలకు ఎవరో ఒకరికి ఇస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికంటే ఇక్కడ ఏం పెట్టుబడి రావట్లేదు. అంతా వైజాగ్ వెళ్తే ఇక్కడికి వచ్చి ఇక్కడికి కూడా వస్తాయండి. ఊరికే ప్రజలను తప్పుదారి పట్టించడం ఆపాలి. ఎందుకంటే వీళ్ళేం డిస్ట్రక్షన్ చేయట్లేదు కదా. మాట్లాడితే అవినీతి అని ఎడుతున్నారు. అవినీతి అనేటువంటి దాని గురించి ఎవ్వడం మాట్లాడకూడదండి. ఎందుకంటే అవినీతి, కరప్షన్ అనేటువంటిది ప్రజల జీవితాలు అంతర్భాగం అయిపోయింది. మీరు ఒక్క అడుగు ముందుకెళ్ళటానికి, పక్కోడి కన్నా మీరు ముందుకెళ్ళటానికి మీరు 10 రూపాయల దగ్గర నుంచి మొదలెడతారు అవినీతి. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి, మీ పేషెంట్ని పరామర్శ చేయడానికి 10 రూపాయలు చేతులు పెట్టి వెళ్తారు. లేకపోతే మీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మీరే ఆఫర్ చేస్తారు, వేగిచ్చేమని. వాడు రూల్ ప్రకారం 2 రోజులు పడుతుంది అనుకో, ఇవాళ ఇచ్చాను 100 రూపాయలు ఇస్తారు. మీరే అలవాటు చేస్తారు. ఒకసారి రుచి మరిగిందా 10 రోజులు వేస్తాడు. కాబట్టి ఎవరి తప్పు చెట్టు ముందా విత్తు ముందా కాదండి. ఇక్కడ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది రక్తం తాగుతారు. వాళ్ళని పట్టుకోవడానికి ఏసీబీ ఉంటుంది, వాళ్ళు బలపడతారు. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళు కొంతమంది పట్టుకుని కొంతమంది దగ్గర ఇల్లు పీల్చేస్తారు. ఇది సైకిల్. ఇది నన్ను అడిగితే రాజకీయ నాయకులు తక్కువ కరప్షన్ చేస్తున్నారు. అదేంటంటే సామాన్య ప్రజలు, ఉద్యోగులు ఎక్కువ చేస్తున్నారు కరప్షన్. రాజకీయ నాయకులు ఒకవేళ కరప్ట్ చేసినా మళ్ళీ మంచి పెడుతున్నాడు ఎంతో కొంత. ఎన్నికలు పరీక్ష ఎదుర్కోవాలి కాబట్టి. ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ ఏం ఎదుర్కొంటారు పరీక్షలు. కాబట్టి మనం అవినీతి గురించి తక్కువ మాట్లాడుకోవాలి. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎంపిక చేసుకుని మళ్ళీ అతను వస్తాడో అనే మాట మాట్లాడుతున్నారు చూసారా. మళ్ళీ అతను వస్తాడన్న మాట మాట్లాడుతున్నారు చూసారా. ఇటువంటి మాటలు మాట్లాడినోడికి నీతి గురించి, అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందండి? ఎలాగంటారు అతను వస్తాడని? అంటే అనేవాడు అవినీతి పరుడు కాబట్టి ఒక అవినీతి పరుడు వస్తాడు కాదండి. ఎలా ఊహిస్తున్నావు అంటే నువ్వు ప్రజలు అవినీతి ఉంటేనే కదా అవినీతి పరుడు ఎంకరేజ్ చేస్తారు. అటువంటిప్పుడు అవినీతి చేత నువ్వు ఎలా మాట్లాడతావు? అవినీతి చేసేవని. ఇక్కడ ఉన్నాటిలో మేలు రకాన్ని ఎంచుకోవాలి. ఉన్నాటిలో బెస్ట్ కూటమి అనుకున్నారు. ప్రజలు పట్టం కట్టారు. జగన్ ఆ రాజకం చూశారు. అతని పట్ల భయం ఉంది. ఇవాళకి అతని పట్ల భయం పోలేదు. డెఫినెట్గా
ఇప్పుడున్న ప్రభుత్వం నిదానంగా పని చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళ మీద చర్యలు చేతగానే వాళ్ళు మనం ఆడుతున్నారు. అంటే అతను రాగానే కొట్టి తిట్టేస్తే నువ్వే అంటే నేనే అంటాను. వాళ్ళకి మనకి తేడా లేదని. అవును, సహజంగా. ఇప్పుడు ప్రతి దానికి విమర్శ చేస్తే దానికి విలువ ఉండదండి. నువ్వు విమర్శ చేయి, నిర్దిష్టమైన సహేతుకమైన నిశ్చితమైన విమర్శ ఉండాలి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు వంగుని దండం పెట్టాడు, పడుకుని కూడా దండం పెడతాడు. నీకేడు అభ్యంతరం? వినయం అనేటువంటిది భూషణం ఆభరణం. అది దానికి మళ్ళీ ఆత్మగౌరవం పేరు చెప్పేస్తారు. వీళ్ళందరికీ ఆత్మగౌరవం ఉందా? అమరావతి అనేటువంటిది మన ఆత్మగౌరవ చిహ్నం, మన రాష్ట్రం, రాజధాని, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. అయినా సరే పిల్లి కూతలు కూతున్నారు దాని మీద. దాని మీద ఎప్పుడు విషం కక్కుతూ ఉన్నారు. అనుకూలమైనవాడు, అనుకూలం లేనివాడు, శత్రువు, మిత్రుడు, ప్రియమైన శత్రువులు కూడా మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు అక్కడేం జరగట్లేదు అంటున్నారు. విట్టు, ఎస్ఆర్ఎం 2 యూనివర్సిటీల్లో దాదాపు 40,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వచ్చి చేరుతున్నారు కొత్తగా. అంటే విద్యార్థులను కాదు, వీళ్ళు అనేది ఏంటంటే చాలామంది అన్నీ వైజాగ్ పోతున్నాడు. వైజాగ్కి వెళ్ళి వైజాగ్ వెళ్తాయి, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ క్వాంటం వ్యాల్యూ వచ్చింది, అలాగే ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడికి వస్తాయి. అయిపోలేదు కదా, 2 ఏళ్ళే కదా అయింది ఇప్పటికి. ఇక్కడ బోర్డు ప్రకటించబోతున్నారు. బిట్స్ పిల్లని యూనివర్సిటీ మొన్న ప్రకటించారు. ఇక్కడ ఏం లేదండి, ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. దాంతో ఏం చేస్తుంటే ఎదటి వాళ్ళ మీద ఇంకా వాళ్ళు భజనానికి ఖచ్చితంగా భజన చేస్తున్నాం. చంద్రబాబుకి ఖచ్చితంగా భజన పాటలు నేర్చుకుని, భజన పాటలు నేర్చుకుని కూడా చేస్తాం. తప్పేముంది? అలా కాదండి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కరప్టెడ్ అని ఎవడూ అనలేడండి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన కరప్షన్ చేస్తే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బుర్రలేని వాళ్ళు. ఈయన బుర్రన్నవాడు, ఈయన కరప్ట్ చేస్తే వాళ్ళకన్నా 100,000 కోట్ల రెట్లు సంపాదించగలుగుతాడు. ఎందుకు మొన్న ఎలక్షన్ల ముందు ఆస్తులు తాగడెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఊరికే మాట్లాడతారు అంతానే. ఊరికే వస్తుంది ఎలక్షన్, ప్రతి ఓడు కూడా మేము పెట్టుకుంటామని దిగేసి పైకి చేతులు ఎత్తేస్తుంటే ఎక్కడి నుంచి కాపు కాసుకుంటారు. ప్రజలు ఏమంటున్నారు? డబ్బులు లేనోడు టికెట్ ఇస్తే ఆ డబ్బులు లేవు, వాడు ఎందుకు నెగ్గుతాడు అంటారు. డబ్బులు ఉన్నోడికి ఇస్తే సీట్లు అమ్ముకున్నారు అంటారు. నరం లేని వాళ్ళకి ఇష్టం వాడుతున్నారు. దీన్ని హ్యాండిల్ చేయడం మాట్లాడండి. ఇన్నాళ్ళు 40 సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకున్నాడైనా, ఈ పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకోలేడైనా. 2019, 14, 19 మధ్య ఏం జరిగింది అందరికీ తెలుసు. అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడేవాడు ఎవరిగాడు తప్పుదారి పట్టించారు. ఈసారి వాళ్ళు ఒకసారి చురక తగిలిన తర్వాత అలాంటి తప్పు మళ్ళీ చేయరాళ్ళు. ఎవరిని దూరం పెట్టాలో, ఎవరిని దగ్గర పెట్టుకోవాలో తెలుసు వాళ్ళకి, పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో స్నేహమా, సీనియర్లకు గౌరవం ఇస్తే స్నేహానికి కూడా గౌరవం ఇవ్వాలా. స్నేహానికి గౌరవం ఇవ్వకపోతే వాడికి వదిలేశారంటారు. అర్థమైందండి? ఖచ్చితంగా వాళ్ళు చేసేది వాళ్ళు స్పృహలో ఉండి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుని అన్ని విధాలు ఆలోచించి ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుని వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు. మన మేలు కోరుకోవడం అయితే మనం వాళ్ళ శత్రువులు అనుకోండి, బహిరంగంగా శత్రుత్వాన్ని, బహిరంగ యుద్ధాన్ని ప్రకటించాలి. అంతే. అప్పభావ నాటకం ఆడకూడదు. ఏదో మేలు చేస్తానని చెప్తున్నాం గట్టా అనకూడదు. అమరావతి అభివృద్ధి గురించి ప్రశ్నించే వాళ్ళకి నిన్నగాక మన మ్యారిట్ హోటల్ 5 స్టార్ హోటల్ శంకుస్థాపన జరిగిందంటే, అక్కడ 5 స్టార్ హోటల్ వస్తా ఉందంటే ఎంత అభివృద్ధి జరగకపోతే వస్తుంది. అలా కాదండి. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ముఖ్యంగా కూడా ఆలోచించండి. మొదటి సంవత్సరంన్నరలో పెట్టుబడులు ఏమీ ల్యాండ్ అవ్వాలా, గ్రౌండ్కి రాలా. ఇప్పుడు వస్తున్నాయి 6 నెలల నుంచి. కారణం ఏంటి అనుకుంటున్నారు? మన సర్వేలే కాదు, వాళ్ళు కూడా డబ్బులు పెట్టుబడి కూడా సర్వేలు చేసుకుంటాడో, మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఎలా ఉందో చూసుకుంటాడో, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందో చూసుకుంటాడో, కేంద్రంలో ఉన్న పెద్దలు ఏ రకమైన వైఖరి తీసుకుంటారో అన్ని చూసుకుని దిగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నో మోర్ రాడు. ఇక అతను మునికి, అతను మళ్ళీ సార్ ఆనమలు కూడా ఉండదు పార్టీ. అమరావతి అభివృద్ధి గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తూ, జగన్ రెడ్డి నో మోర్ అన్న అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.